చైనాలోని కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా ఆంక్షలు విధించిన కొన్ని గంటల్లోనే బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అరుదైన ఎలిమెంట్స్తో తయారు చేసే వస్తువును అమెరికాకు ఎగుమతి చేయకూడదని బ్యాన్ విధించింది. ముఖ్యంగా మిలిటరీ అండ్ సివిల్ అవసరాలకు వినియోగించే గాలియం, జెర్మేనియం, యాంటిమోనీ, సూపర్ హార్డ్ పదార్థాలకు ఈ నిషేధం వర్తించనుంది. ఇక గ్రాఫైట్ ఎగుమతుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా కమర్షియల్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలు, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతను సాకుగా చూపి ఫైనాన్షియల్, కమర్షియల్, టెక్ అంశాలను ఆయుధాల వలె వాడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్న వేళ చైనాతో ట్రేడ్ టెన్షన్స్ మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త శాంక్షన్స్ లిస్టులో ఉన్న వాటిని ఎగుమతి చేసే సంస్థలు ఇక ఖచ్చితంగా వాటి అంతిమ వినియోగదారుడి పేరును ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో అమెరికా ఆయుధ తయారీ సంస్థలో చైనాపై ఆధారపడిన వాటిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల అన్వేషణలో చైనా చాలా ముందుంది. తాజాగా అమెరికా దాదాపు 24 రకాల సెమీ కండక్టర్ తయారీ పరికరాలు, 3 రకాల సాఫ్ట్వేర్ టూల్స్ను చైనాకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించింది. ఇవన్నీ చిప్స్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు మరో 140 కంపెనీలను చైనా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్నాయంటూ బ్లాక్ లిస్ట్ లో చేర్చింది బైడెన్ సర్కార్. జెర్మేనియం అనేది జింక్, కోల్ ఫ్లై యాష్ ఉప ఉత్పత్తి. దీనిని చైనానే అత్యధికంగా 60% ఎగుమతి చేస్తుంది. ఆ తర్వాత స్థానంలో కెనడా, ఫిన్లాండ్, రష్యా, అమెరికా ఉన్నాయి. ఇక గాలియం, జింక్, బాక్సైట్ ఖనిజ ఓర్లో లభిస్తుంది. ఇది 80% చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. తాజాగా ఒకరిపై ఒకరు ట్రేడ్ శాంక్షన్ విధించుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సెమీ కండక్టర్ సెక్టార్లో భారత్ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.